హలో మమ్మ నమస్తే. ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చేసాను. చాలా మంది ఈ పాన్ అనేసి ఫ్రీగా వస్తుంది కానీ అప్లై చేసేసుకుంటా ఉంటారు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అది కూడా పాన్ కార్డే. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకు అందులో ఫిజికల్ పాన్ అనేది రాదు. మన పోస్ట్ వస్తుంది కదా పీవీసీ కార్డు అది అనేది రాదు. మనం ఎప్పుడైనా ఎక్కడైనా బ్యాంకుకో లేదంటే ఎక్కడ ఇతర ఏదైనా ప్రాబ్లం వస్తుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ కార్డు అడుగుతారు. ఆ ఒరిజినల్ కార్డు అనేది మనకు రాదు. మనం ఎక్కడైనా వెళ్లి పీవీసీ కార్డు ప్రింటింగ్ చేసే వాళ్ళ దగ్గర చేసినా అంత అంత క్లారిటీ ఉండదు, బాగుండదు. ఒరిజినల్ గా తెలియదు. కాబట్టి నేను ఇప్పుడు ఒక వీడియో పెడతాను, అది చూడండి. పాన్ కార్డు మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఆధార్ ఇచ్చేసి పాన్ తీసేసుకుంటున్నారు. ఈ పాన్ అయితే మనకు 1 డే లో వచ్చేస్తుంది. కానీ మీరు సఫర్ అవుతారు. ఎందువల్ల అంటే మీకు ఫిజికల్ పాన్ అనేది రాదు. మీరు మళ్ళీ దాన్ని రీప్రింట్ ఇవ్వాలంటే అందులో ఆప్షన్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఆ సైట్ లో మీకు ఆప్షన్ లేదు. కాబట్టి మీకు ఒక సైట్ చెప్తాను. అది అది ఎలా చేయాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సైట్ పేరు అయితే ఎన్ఎస్డిఎల్. దాని గురించి అయితే నేను వివరంగా పాన్ కార్డ్ ఎలా చేసుకోవాలి, పాన్ ఎలా రీప్రింట్ చేసుకోవాలి, పాన్ కార్డ్ ని మనం ఏదైనా కరెక్షన్స్, నేమ్ కరెక్షన్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ ఎలా చేసుకోవాలో నేను ఈ నెక్స్ట్ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి.